అండ్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మార్నింగ్ టైంలో రైస్కి ఒక గిన్నె, కర్రీకి ఒక గిన్నె కాకుండా లంచ్ బాక్స్కి తొందరగా అయిపోయే క్విక్ రెసిపీ కుక్కర్లో చూపిస్తున్నాను. 200 grams మష్రూమ్స్ నీట్గా కడుక్కుని వీళ్ళు చూపించేటట్టు స్కిన్ తీసేసి మష్రూమ్స్ నల్లగా అవ్వకుండా ఉండడానికి నీళ్ళలో వేసుకోవాలి. ఈ స్కిన్ అనేది వేస్ట్, ఇంకా పాడేయచ్చు. కుక్కర్లో 2 గరిటెల నూనె వేసుకుని బిర్యానీ దినుసులు వేసుకుని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. ఒక మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇందాక మనం వేయించి పెట్టుకున్న బిర్యానీ దినుసులు ఇందులో కొంచెం వేసుకుని పసుపు వేసుకుని గ్రీన్ స్మూతీ లాగా పేస్ట్ పట్టుకోవాలి. ఈ వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో ఈ పేస్ట్ వేయాలి. ఈ పేస్ట్ మొత్తం వేగిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోలు కూడా పేస్ట్ చేసుకుని ఈ గ్రీన్ పేస్ట్తో పాటు ఈ టొమాటో పేస్ట్ కూడా వేసి మొత్తం వేయించుకోవాలి. నూనె బయటకు తేలేంత వరకు. రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకుని కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. మష్రూమ్స్లో వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేయాలి. చిట్టుముత్యాల బియ్యం తీసుకున్నాను. జీరా రైస్ అని అంటారు. జీరా రైస్ బదులు మామూలు రైస్ అనే వేసుకోవచ్చు. కొంచెం కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని లో ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే బెంగళూరు స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.